పిల్లల్లో బోన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళల్లో ట్రీట్మెంట్ డెసిషన్ అనేది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు అనమాట. ఎందుకు అంటే మనకి ఆపరేషన్ తర్వాత వాళ్ళల్లో గ్రోత్ పొటెన్షియల్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా రీటైన్ చేయగలిగితే చాలా మంచిది అనమాట. సో కొన్ని కేసెస్లో అది చేయగలుగుతాము, కొన్ని కేసెస్లో అది చేయలేదు. ఇప్పుడు మేము మీకు ఒక కేసు చూపించబోతున్నాము. దేంట్లో అయితే మేము గ్రోత్ పొటెన్షియల్ అనగా ఆ బోన్లో ఉండే గ్రోత్ సెల్స్ని రీటైన్ చేస్తూ కాలు కాపాడి ఆపరేషన్ చేయగలిగాము. అది మీ ముందు పెట్టబోతున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఒక 5 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి. ఆస్టియోసార్కోమా ఫీమర్ అనగా థై బోన్కి ఆస్టియోసార్కోమా అని మా దగ్గరకు వచ్చారు. ఈ ఎక్స్రేలో చూస్తున్నారు కదా, ఇక్కడ అనేది క్యాన్సర్ ఉండే. సో దాని కింద గ్రోత్ పొటెన్షియల్ అనే భాగం ఏదైతే ఉంటుందో, గ్రోత్ ప్లేట్ అంటారు, అది కాపాడగలిగే ఆప్షన్ ఉండే మనకి. సో అది కాపాడుతూ ఆపరేషన్ చేసాం. ఆ మధ్య భాగాన్ని ఏదైతే ఉందో క్యాన్సర్తో ఉన్న బోన్ని అది తొలగించి దాన్ని లిక్విడ్ నైట్రోజన్ ద్వారా క్యాన్సర్ సెల్స్ని క్లియర్ చేసి మళ్ళీ వాపస్ పెట్టేసి ప్లేటింగ్ చేశాం. సో ఈ కేసులో ఏంటి అంటే 3D ప్రింటెడ్ కస్టమైజ్డ్ ప్లేట్ చేయించాం. ఎందుకు అంటే ఆ గ్రోత్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా దానిపైనే ప్లేట్ వచ్చి కూర్చుండేలా చేసి మళ్ళీ ఆ గ్రోత్ పొటెన్షియల్ని రీటైన్ అయ్యేలా ఉండాలి అని చెప్పి 3D ప్రింటెడ్ ప్లేట్ చేయించాం. సో 3D ప్రింటెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు 5 ఏళ్ళ పేషెంట్ వాళ్ళకి యూజువల్గా మార్కెట్లో ఇంత స్ట్రాంగ్ ప్లేట్స్ అవైలబుల్ ఉండవు. సో ఆ బోన్ ఎలా ఉందో ఆ బోన్ షేప్లో ప్లేట్ తయారు చేయించామన్నమాట. ఆ తయారు చేయించిన ప్లేట్ని వాపస్ ఆపరేషన్ థియేటర్లో కూర్చోపెట్టి ప్లేటింగ్ చేసేసాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అబ్బాయి 1.5 year అయిపోయింది ఆపరేషన్ అయిపోయి. ఇప్పుడు హాయిగా ఆడుకుంటున్నాడు. అండ్ ఈ 2 ఎక్సర్సైజ్ కంపేర్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే బాబు పెరుగుతున్న కొద్దీ ఆ బోన్లో కూడా గ్రోత్ అనేది రీటైన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బయాలజికల్ రీకన్స్ట్రక్షన్ అలాంగ్ విత్ 3D ప్రింటెడ్ టెక్నాలజీ. థ్యాంక్ యూ.